నాకు జీరో నాలెడ్జ్, కాకపోతే చాలా మంది బట్టల షాప్ పెడతారు అని చెప్పేసి నేను బట్టల షాప్ పెడదాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నాకు దొరికే సపోర్ట్ ఏంటి మీ దగ్గర స్టాక్ ఉంటే? మీ డబ్బులు నాకేం కట్టొద్దు, ఫ్రాంచైజీ లాగానే ఉంటుంది కానీ ఫ్రాంచైజీ కాదు. మా దగ్గరకు వస్తారు కదా, మీ బడ్జెట్ తో రండి, మేము సజెషన్ చేస్తాం. మీ షాప్ ఎంత ఉండాలి, ఎంత స్టాక్ దాంట్లో పడుతుంది, ఏవి ఎన్ని పెట్టాలి, షర్ట్స్ ఎన్ని పెట్టాలా, జీన్స్ పెట్టాలా, ఏది పెట్టాలి, ఏది రన్నింగ్ ఉంటుంది, మీరు ఎంతకు కొని ఎంతకు సేల్ చేయొచ్చు, మార్జిన్ ఎంత వస్తుంది, ఇలాంటి ఐరన్ ర్యాక్స్ పెట్టుకోవాలా లేకపోతే షోరూమ్ టైప్ సెటప్ చేసుకోవాలా అంటే మీ బడ్జెట్ ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం. అవి ఎక్కడ దొరుకుతాయని కూడా మొత్తం చెప్తారా? 500 to 600 స్టోర్స్ కి హెల్ప్ చేసినాము. మినిమం 3 lakhs ఉంటే మీరు ఒక చిన్న స్టోర్ స్టార్ట్ చేసుకోవచ్చు. మినిమం 15 lakhs ఏవో ప్లాన్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా సపోర్ట్ కూడా నేను ఇస్తాను. రైట్ ఫ్రమ్ ద స్టాక్ పర్చేస్ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకొని దీనికి ఇదంతా ఫ్రీగా చేస్తారు. మీ పేరే, నేమ్ మీదే, ఓనర్ మీరే, నా కమాండ్ ఏం ఉండదు దీంట్లో. స్టోర్ పెట్టిన తర్వాత మీరు నెక్స్ట్ టైం నా దగ్గర కొనాలని రూల్ ఏం లేదు కదా. స్టోర్ ఓపెన్ చేసినప్పుడు నేనే వచ్చి మీ స్టోర్ కి ఫస్ట్ ఆల్ ఓవర్ ఇండియా వీడియో చేసి మరి చెప్తున్నాను, మీరు 15 lakhs కాదు 1 crore స్టాక్ తీసుకున్నా సరే ఎవ్వరు కూడా మీకు ఇంత సపోర్ట్ ఇవ్వరు. 1500+ కస్టమర్స్ ఉన్నారు వినోద్. ఎవరిని మోసం చేసి రూపాయి తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. 100% ఒరిజినల్ అయితే ఒరిజినల్ అని చెప్తాం, లేదా కాపీ అని చెప్పే ఇస్తాను నేను. మీకు ఏది వర్కౌట్ అయితే అది తీసుకోండి. కింద పడడం పైకి లేవడం కామన్. అంటే మేము దెబ్బలు తిని తెలుసుకున్నాము, మీరు దెబ్బలు తినకుండా తెలుసుకోమని నా ఉద్దేశం. టీ షర్ట్స్ 169 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి వినోద్. షర్ట్స్ వచ్చేసి జస్ట్ 350 నుంచి స్టార్ట్ అవుతాయండి. చూడండి, ఇండియన్ గ్యారేజ్ అనే బ్రాండ్ 30 పీస్ నుంచి 1000, 2000, 3000 పీసెస్ కావాలన్నా నేను మీకు సప్లై చేయగలుగుతా. జీన్స్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ 575 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. హాయ్ అండి, వెల్కమ్ టు వెన్యూ లైఫ్ స్టైల్. ఈ వీడియో మన ఛానల్లోనే ఎవరైతే బట్టల షాప్ పెడదాం అనుకుంటారో వాళ్ళకి ది బెస్ట్ స్పెషల్ యూస్ఫుల్ వీడియో. ఎందుకనే వీడియో మొత్తం చూడండి, మీకు తెలుస్తుంది. ఈ రోజు వచ్చేసి మనం బ్రాండ్లెస్ట్ హోల్సేల్ స్టోర్లో ఉన్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే 100% ఒరిజినల్ బట్టలు కానీ, లేదా మీరు కాపీ పెట్టాలనుకున్నా కానీ, ప్రీమియం కాపీ పెట్టాలనుకున్నా కానీ మీకు హోల్సేల్లో ఇస్తారు. యాజ్ ఆఫ్ నఫ్ అయితే ఇక్కడ మొత్తం కూడా ఒరిజినల్ టీషర్ట్స్ అయితే ఉన్నాయి. జస్ట్ 170 రూపీస్కి టీషర్ట్స్ అయితే ఉన్నాయి హోల్సేల్ ప్రైస్. అండ్ షర్ట్స్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నట్టు జస్ట్ 350 నుంచి షర్ట్స్ అయితే స్టార్టింగ్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు బట్టల షాప్ చాలామంది పెడుతున్నారు, చాలామంది పెడదాం అనుకుంటారు, కాకపోతే వాళ్ళకి ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి ఏం తెలియదు. కాకపోతే ఇప్పటి నుంచి బ్రాండ్లెస్ వాళ్ళకు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చేసారు. మీకు 3 lakhs కానీ, 5 lakhs కానీ, 10 lakhs కానీ, 15 lakhs, 20 lakhs ఎంత బడ్జెట్ ఉన్నా సరే మీకు షాప్ ఓపెనింగ్ దగ్గర నుంచి వెళ్ళి దాని మార్కెటింగ్ వరకు, దాని ప్రమోషన్స్ వరకు అంతా కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మీకు ఎలానో వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు ఎవరైతే 3 lakhs, 5 lakhs, 10 lakhs బడ్జెట్ ఉంటుంది కదా, అది కాకుండా ఎవరైతే 15 lakhs బడ్జెట్ ఉంటుందో షాప్ పెట్టడానికి, వాళ్ళకి ఇంకా స్పెషల్ సపోర్ట్ అయితే ఉంటుంది బ్రాండ్లెస్ వాళ్ళు. సో సపోర్ట్ ఏంటి, ఎలా మీకు సపోర్ట్ ఇస్తారు, ఎలా మీకు స్టోర్ ఓపెన్ చేస్తారు, ఎలా మీకు అంత గైడెన్స్ ఇస్తారు, అంతా కూడా ఈ వీడియో చూడండి. ఎవరైతే బట్టల షాప్ పెడదాం అనుకుంటారో, అది ఒరిజినల్ కానీ, కాపీ కానీ, ఏదైనా కానీ, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో మొత్తం చూడండి. ఈ స్టోర్ వచ్చి మనకి హైదరాబాద్ బడంగపేటలో ఉంటుంది. మీకు ఎల్బీనగర్ దగ్గర అయితే ఉంటుందన్నమాట. మీకు కర్మాన్ఘట్ నుంచి ఒక 4 kilometers అయితే ఉంటుంది. సో వీడియో మొత్తం చూడండి, మీకు తెలుస్తుంది అంతా కూడా. సో ఇక్కడ మీకు డీటెయిల్గా అయితే ఇక్కడ అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అన్న ఉన్నారు. సో హాయ్ అన్న. సో మీరు చెప్పిన కాన్సెప్ట్, మీరు అనుకున్న కాన్సెప్ట్ ఎవరికైతే షాప్ పెట్టాలనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ కాన్సెప్ట్. సో వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏముంటుంది, ఇప్పుడు ఏం కాన్సెప్ట్ తెస్తున్నారు, అండ్ అలాగే అడ్రస్ అంతా చెప్పండి అన్న. సో మన స్టోర్ వచ్చేసి బ్రాండ్లెస్ట్ బడంగపేటలో ఉంది. అంటే హోల్సేల్ వాళ్ళకి, హోల్సేల్ వాళ్ళంటే ఇక్కడికే రావాలి. సో ఎల్బీనగర్ దగ్గర ఉంటుంది. లేదా స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కి జస్ట్ వాట్సాప్ లో హాయ్ అని పంపిస్తే మీకు లొకేషన్ డీటెయిల్స్ ఆటోమేటిక్ గా లింక్ వచ్చేస్తుంది. సో మన కాన్సెప్ట్ ఒరిజినల్ లో అంటే మన స్టోర్స్ 3 స్టోర్స్ ఉన్నాయి, రీటైల్ స్టోర్స్ 3 ఉన్నాయి. అక్కడ ఒరిజినల్ బ్రాండ్స్ అని సేల్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఎవరైతే స్టోర్స్ పెట్టాలనుకుంటారో ఆల్రెడీ స్టోర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హోల్సేల్ లో ఇస్తుంటాం అన్నట్టు. ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3.5 years అయింది మన దగ్గర ఇక్కడ. సో అయినా సరే ఇప్పుడు కొంతమంది ఇంకా మాకు అసలు నాలెడ్జ్ లేదన్నా, ఇలా పెట్టాలో తెలియట్లేదు, మేము చెప్తున్నాం, అయినా సరే ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ అనేది కోరుకుంటున్నారు మా దగ్గర నుంచి. సో బయటకు వెళ్ళి మీరు ఏదో ఫ్రాంచైజీ అని తీసుకొని మీ డబ్బులు వాళ్ళకి ఇచ్చి మీరు ఇబ్బందులు పడ్డారు చాలా మంది నేను చూసిన. అన్న ఫ్రాంచైజీ తీసుకొని చాలా మంది ఫ్రాడ్ అయిపోయి వాళ్ళు సపోర్ట్ ఇవ్వక చాలా తర్వాత ఇప్పుడు మీరు ఫ్రాంచైజీ అని 10 లక్షలు, 15 లక్షలు, 5 ఎంతో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏమవుతుంది, ఇనిషియల్ గా స్టాక్ అంత ఇస్తారు. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మేజర్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది, స్టాక్ సప్లై సపోర్ట్ అనేది వాళ్ళ దగ్గర నుండి కంటిన్యూస్ గా ఉంటుందా లేదా తెలియదు. మీరు బయట కొనుక్కుందామంటే మన అగ్రిమెంట్ ప్రకారం కుదరదు, బయట కొనుక్కోవడానికి లేదు, వీళ్ళ దగ్గర నుంచి సప్లై చేయాలి. సెకండ్ ఇంకోటి ఏంటంటే ప్రైజ్
వాళ్ళు ఎంత చెప్తారో మీరు అంతే సేల్ చేసుకోవాలి. ఎక్కువ సేల్ చేయకుండా తక్కువ సేల్ చేయడానికి ఉండదు. ఎవ్రీథింగ్ రిస్ట్రిక్టెడ్. అంటే సింపుల్ గా మీ డబ్బులు వాళ్ళకి ఇచ్చి ఎవ్రీథింగ్ వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. మీ బిజినెస్ మళ్ళీ కొన్ని ఫ్రాంచైజ్ కి రాయల్టీ ఫీజు కట్టాలి వాళ్ళకి, ఎవ్రీ ఇయర్ ఇంత అని కట్టాలి. 1 lakh ఇంత అని కొత్త పర్సెంటేజ్ రూపంలో తీసుకుంటున్నారు. సో మన దగ్గర కూడా వచ్చి ఫ్రాంచైజీలను చాలా మంది అడిగారంటే నేను నాకు అసలు కాన్సెప్ట్ కి ఎగ్నెస్ట్ ఫస్ట్ నుంచి అసలు ఫ్రాంచైజీ కాన్సెప్టే నాకు నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మీ డబ్బులకి వేరే వాళ్ళ కంట్రోల్ ఎందుకు? డబ్బులు మీవి కదా, బిజినెస్ కి ఓనర్ మీరు. చైర్ మీది, ర్యాక్స్ స్టాక్ మీది, చైర్ లో కూర్చున్న ఓనర్ మీరు, బట్ కంట్రోల్ చేసేది మేము ఇక్కడ నుంచి రిమోట్ ద్వారా. అంతే అంతే, నువ్వు నేను చెప్పిన రేట్ అమ్మాలి, నా దగ్గర స్టాక్ కొనాలి, నేను ఇస్తే తీసుకోవాలి లేకపోతే ఊరుకోవాలి. మళ్ళీ అగ్రిమెంట్ బ్రేక్ చేస్తా అంటే నష్టం పోయేది మెయిన్ ఫ్రాంచైజ్. అదే వేరే స్టాక్ అయితే మనం పెట్టుకోలేము, వాడు చెప్పిన రేట్ కి మనం పెట్టాలి. మార్కెటింగ్ సపోర్ట్ కూడా కొత్తలో ఇచ్చినట్టు తర్వాత ఇస్తారనేది గ్యారంటీ లేదు. మేము ప్రమోట్ చేస్తున్నాం, అందరికి చేస్తున్నాం అంటారు. బట్ కొన్ని మాత్రమే, అందులో ఒక 10% స్టోర్స్ మాత్రమే సక్సెస్ఫుల్ గా రన్ అవుతాయి, 90% ఫెయిల్ అవుతాయి. సో వీళ్ళు తర్వాత సపోర్ట్ అనేది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. మెజారిటీ ఆఫ్ టైమ్స్ లో దొరకట్లేదు వాళ్ళకి. చాలా మంది బాధపడిన దగ్గరకు వస్తున్నారు, ఎలా అన్నది అంటే నేను ఎప్పుడు చెప్పేది ఏంటి, ఇది మీ డబ్బులు, దీనికి ఓనర్ మీరే ఉండాలి. అంతే అంతే, అది నా కాన్సెప్ట్. అది నేను ఎందుకంటే మీరు కష్టపడే డబ్బులు కదా, మీరు మీ డబ్బులతో మీరు ఓనర్ గా ఉండాలి. కానీ ఎవరో మిమ్మల్ని కంట్రోల్ చేయడము, సో మీ తెలివితేటలు దాంట్లో ఉన్నా మీరు యూజ్ చేయలేరు దాంట్లో. సో ఒక దాంట్లో మీరు లాక్ అయిపోతారు, ఇటు మెంటల్లీ స్ట్రెస్ అయిపోతారు, తర్వాత ఫైనాన్షియల్ గా కూడా లాస్ అవుతారు, తిరిగి వెనక్కి వెళ్ళలేరు. మీరు ఒక 2 years బ్యాక్ అయితే చాలా స్టోర్స్ ఈ ఫ్రాంచైజ్ టైప్ క్లోజ్ అయిపోయినాయి. సో చాలా వరకు అయితే ఎవరైతే ఇప్పుడు మన దగ్గర కాన్సెప్ట్ ఏంటంటే మన దగ్గర హోల్సేల్ కొనుక్కోవచ్చు, మన దగ్గర నచ్చలేదు మీకు ఇంకొక కొత్త, ఇప్పుడు ఏరియాని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొన్ని చోట్ల ఈ ఐటమ్ నడుస్తుంది, కొన్ని చోట్ల ఇంకొక డిఫరెంట్ ఐటమ్ నడుస్తుంది. అప్పుడు 2 నడిచినప్పుడు 2 కూడా పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు నా దగ్గర ఒరిజినల్ ఉంది, మీకు ఇంకేదో డొమెస్టిక్ బ్రాండ్ ఏదో కావాలి, లేదంటే కాపీ అయినా మీరు పెట్టుకోవాలని వేరే దగ్గర దొరుకుతుంది, పెట్టుకోవచ్చు కదా. సో మన దగ్గర ఏంటంటే, సో మరి అట్లంటే మాకు ఏం తెలియదు అన్న, అందుకే మేము ఫ్రాంచైజీల వైపు వెళ్తున్నాము, ఇన్వెస్ట్ చేస్తున్నాము. అసలు మీరు ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇచ్చేది ఫ్రాంచైజా లేకపోతే ఏంటి మీరు ఇచ్చేది? చెప్తాను. ఫ్రాంచైజీ లాగానే ఉంటుంది కానీ ఫ్రాంచైజీ కాదు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది, ఫ్రాంచైజీ తీసుకుంటేనేమో డబ్బులు ఇచ్చి లాక్ అయిపోవడం, అక్కడ వాళ్ళు చెప్పినట్టు వినడం. పోనీ హోల్సేల్ వచ్చి తీసుకుపోండి అంటే మా గైడెన్స్ లేదన్నా, తెలియదు, మేము ఎలా చేసుకోవాలో తెలియదు, మాకు ఎంత కమ్మాలి, షాప్ ఎంత పెట్టుకోవాలి, అసలు బడ్జెట్ ఎంత అవుతుంది, అసలు దీన్ని ఎంతకు సేల్ చేసుకోవాలి, ఏది ఎక్కడ దొరుకుతుంది, మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, ఇదేం తెలియదు అన్న అంటున్నారు. సో నేను చాలా రోజులు ఆలోచించి నేను దీనికి సొల్యూషన్ తీసుకొద్దాము అని చెప్పేసి ఫ్రాంచైజీలు ఇవ్వండి అన్న, మేమే చేసుకుంటాం. చాలా మంది అడిగారు, చాలా మంది కొన్ని వందల్లో అడిగారు. ఎవరికి మనం సంపాదించుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ పాపం ఎవరైతే మనం ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు నేను చేసింది వాళ్ళు చేయలేకపోవచ్చు కదా. అవును, నేమ్ పోయేకంటే పాపం వాళ్ళు ఫస్ట్ నష్టపోతారని. సో నేను ఒక కాన్సెప్ట్ ఏం ఆలోచించానంటే, ఇప్పుడు సపోజ్ మీ దగ్గర బడ్జెట్ ఉంది, సపోజ్ మీ బడ్జెట్ మినిమం 3 lakhs. సపోజ్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఇప్పుడు నాకు జీరో నాలెడ్జ్, కాకపోతే చాలా మంది బట్టల షాప్ పెడతారు అని చెప్పేసి నేను బట్టల షాప్ పెడదాం అనుకుంటున్నా. నా దగ్గర ఇప్పుడు పర్సన్ బట్టి ఇప్పుడు నా దగ్గర 3 lakhs 5 lakhs 10 lakhs బడ్జెట్ ఉంది. నేను ఆ 10 lakhs తీసుకొచ్చి మీ దగ్గరకు వచ్చిన అంటే మీ దగ్గర స్టాక్ కొందామని వచ్చిన, ఆ 10 lakhs ఎంతో కొంత. సో ఇప్పుడు నాకు దొరికే సపోర్ట్ ఏంటి మీ దగ్గర స్టాక్ కొంటే? చెప్తాను. సో ఇప్పుడు మీ బడ్జెట్ 3 lakhs అనుకోవిన ఎగ్జాంపుల్, మన దగ్గర 4 కేటగిరీస్ ఉన్నాయి. 3 lakhs బడ్జెట్ ఒకటి, 5 lakhs బడ్జెట్ ఒకటి, 10 lakhs బడ్జెట్ ఒకటి, 15 and above, అంటే 15 కావచ్చు 20 కావచ్చు ఇంకా above. సో ఈ 4 కేటగిరీస్ లో డివైడ్ చేస్తున్నాం. అయితే మీరేం చేయాలంటే మీ బడ్జెట్ 3 lakhs అంటే ఎందుకు 3 lakhs పెట్టారు, 1 lakh లో కాదా అంటే చేయలేరు. 1 lakh రాదు, ఇప్పుడు చెప్తున్నా చేయలేరు. అంటే కొంచెం స్టోర్ పెట్టి, అంటే మీరు ఒక షాప్ తీసుకోవాలంటే మినిమం ఎక్కడ ఎంత తక్కువ ఊర్లో అయినా ఒక 10,000 15,000 రెంట్ ఉంటుంది. దానికి అడ్వాన్సులు పే చేయడము, ఇలాంటి కొన్ని ర్యాక్స్ పెట్టుకోవడము, మీరు ఎంత బేసిక్ గా చేసుకున్నా ఒక ₹1,00,000 1,50,000 స్టాక్ పెట్టాలి కదా, 1.5 lakh స్టాక్ పెట్టాలి, లేకపోతే ఈ రోజులలో ఎవరు రారు స్టోర్ కి. సో అందుకని నేను 3 lakhs మొత్తం స్టోర్ బడ్జెట్ అంటున్నాను. 3 lakhs మొత్తం స్టోర్ బడ్జెట్ అంటే మీరు తెచ్చి మాకు ఇవ్వండి అనట్లే, 3 lakhs మాకు ఇస్తే మీకు అన్ని అలా కాదు. మళ్ళీ ఇది కూడా ఒక రకమైన ట్రాపే కదా, అంటే 3 lakhs నాకు ఇచ్చేయండి, నేను మిమ్మల్ని అట్లా కాదు, మీ డబ్బులు నాకేం కట్టొద్దు, మా దగ్గరకు వస్తారు కదా, మీ బడ్జెట్ తో రండి. మీరు ఒక బడ్జెట్ 3 lakhs బడ్జెట్ అనుకో, సపోజ్ మీరు మీ ఏరియా, మీ విలేజా లేకపోతే ఏది టౌన్, దాన్ని బట్టి మేము సజెషన్ చేస్తాం మీకు. ఎలా మీ షాప్ ఎంత ఉండాలి, ఎన్ని స్క్వేర్ ఫీట్లు మినిమం ఉండాలి, దీనికి ఎంత స్టాక్ దాంట్లో పడుతుంది, ఏవి ఎన్ని పెట్టాలి, షర్ట్స్ ఎన్ని పెట్టాలా, జీన్స్ పెట్టాలా, ఏది పెట్టాలి, ఏది రన్నింగ్ ఉంటుంది,
మీ బడ్జెట్ బేసిక్ కాబట్టి మీకు ఏది సూటబుల్ అవుతుంది, మీరు ఎంతకు కొని ఎంతకు సేల్ చేయొచ్చు, మార్జిన్ ఎంత వస్తుంది, దీనికోసం సెటప్ ఎట్లా చేసుకోవాలి, షాప్ ఎంత సైజ్ లో ఉండాలి, తర్వాత ర్యాక్స్ కానీ ఏది పెట్టుకోవాలి, ర్యాక్స్ ఇలాంటి ఐరన్ ర్యాక్స్ పెట్టుకోవాలా లేకపోతే షోరూమ్ టైప్ సెటప్ చేసుకోవాలా అంటే మీ బడ్జెట్ ని బట్టి మేము సజెస్ట్ చేస్తాము. ఓకే, ఇప్పుడు 3 lakhs 5 lakhs అన్నారు కాబట్టి మీరు చెప్పినవన్నీ వస్తాయి. ఇప్పుడు ఇప్పుడు ఏబో 10 lakhs కానీ 15 lakhs కానీ బడ్జెట్ ఉంటుంది కదా, వాళ్ళకి ఏంటి? ఇప్పుడు 3 to 5 lakhs వాళ్ళకి ఏంటంటే మినిమం స్టోర్ వచ్చేసి 120 SFT నుంచి 200 అంటే వాళ్ళ బడ్జెట్ ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం. ఎంత వరకు స్టాక్ బడ్జెట్ పెట్టుకోవాలి, మిగతాది ఇంటీరియర్ కానీ మిగతా దానికి ఎంత పెట్టుకోవాలి అని చెప్తాం. ఇప్పుడు ఇంటీరియర్ అన్నారు కదా, ఇప్పుడు ఇంటీరియర్ అంటే ఇప్పుడు ర్యాక్స్ కానీ అవి ఇంటీరియర్ ఉంటాయి, అవి ఇప్పుడు సిటీలు అంటే ఎక్కడ తీసుకోవాలి తెలియదు, అలా సపోర్ట్ కూడా మేము ఇస్తాము. అంటే మేము ఏం చెప్తున్నాం ఇక్కడ కాన్సెప్ట్ క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇవన్నీ మేము అమ్ముతాము, మా దగ్గర రెడీ ఉంటాయి, ర్యాకులు మా దగ్గర కొనండి, స్టాక్ కొనండి అంటే మీరు ర్యాకులు కొని షాప్ లో పెట్టారు కాదు, లేదు సపోర్ట్ ఇస్తాం. మేము వాళ్ళ దగ్గర డబ్బులు సపోర్ట్ అంటే ఎట్లా ఎక్కడ ఇప్పుడు సపోజ్ ఎక్కడ దొరుకుతాయి మీకు ఎన్ని ఇప్పుడు జీరో ఇప్పుడు మీరు వచ్చారు మా దగ్గరికి, నువ్వు వచ్చావు నా దగ్గరికి, అన్న నా దగ్గర 3 lakh బడ్జెట్ ఉంది, ఎలా అన్న నాకు ఏం తెలీదు, మాది ఎగ్జాంపుల్ మీది ఒక నల్గొండ అనుకో, నల్గొండ నుంచి వచ్చావు, నల్గొండలో మీ ఎక్కడ షాప్ పెట్టాలనుకుంటున్నాం, ఆ ఏరియాలో ఒక సెంటర్ లో స్టోర్ ఎంత తీసుకోవాలి, దానికి రెంట్ ఎంత ఉంది, ఆ డిస్కషన్ అన్ని మనం 1 to 1 డిస్కస్ చేస్తే దాన్ని డిస్కస్ చేసి నేను మీకు ఫోన్ లో గైడెన్స్ ఇస్తా ఉంటా. మీకు ఎంత చూసుకున్న తర్వాత నాకు చెప్పారు అనుకోండి. సో దాంతో పాటు ఇప్పుడు ఇంటీరియర్ సంబంధించిన ప్రోడక్ట్ కూడా ఎక్కడ దొరుకుతుంది మీకు సజెస్ట్ చేస్తాను నేను. సపోజ్ ఇప్పుడు మీ బడ్జెట్ 3 lakhs అయితే లావిష్ గా ఇంటీరియర్ చేయించు అని చెప్పాను కదా నేను, ఎందుకంటే నా బడ్జెట్ సరిపోదు. మీకు ఏది సూటబుల్, ఏది బడ్జెట్ ర్యాక్స్ పెట్టుకోవాలా, దీంట్లో మంచి ర్యాక్స్ ఉంటాయి, తర్వాత వుడెన్ ర్యాక్స్ ఉంటాయి, వాళ్ళ బడ్జెట్ ని బట్టి సజెస్ట్ చేస్తా. అవి ఎక్కడ దొరుకుతాయని కూడా మొత్తం చెప్తారా? మొత్తం మేమే చెప్తాము, ఎందుకంటే చాలా మంది స్టోర్ పెట్టే వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయని సంగతి తెలియదు, హ్యాంగర్లు ఎక్కడ దొరుకుతాయో తెలియదు, ర్యాక్స్ ఎక్కడ దొరుకుతాయో తెలియదు, లేకపోతే డిస్ప్లే స్టాండ్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ స్టాండ్స్ ఉంటాయి, అవి ఎక్కడ దొరుకుతాయో తెలియదు. తర్వాత అసలు బేసిక్ నాలెడ్జ్ అనేది పాపం ఉండదు చాలా మందికి. సో అలాంటి వాళ్ళందరికీ మేము క్లియర్ హెల్ప్ చేస్తాం. మా దగ్గర మీరు చేసేది లేదు, మా దగ్గర స్టాక్ కొంటున్నందుకే. ఇదంతా జస్ట్ మీ దగ్గర స్టాక్ కొంటే చెప్తారు, చేస్తారు. ఇప్పటివరకు కూడా చేస్తున్నాం వినోద్, కాకపోతే ఏంటంటే ఇలా ఓపెన్ గా అనౌన్స్ చేయలేదు. చాలా కొన్ని వందల మంది, దాదాపు నాకు తెలిసి మోర్ దెన్ ఒక 500 to 600 స్టోర్స్ కి హెల్ప్ చేసినాము. చిన్న టౌన్స్ లలో వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి క్లియర్ కట్ గా చెప్దామని, మీరు డైరెక్ట్ గా వస్తే 3 lakhs మినిమం 3 lakhs ఉంటే మీరు ఒక చిన్న స్టోర్ స్టార్ట్ చేసుకోవచ్చు. 5 lakhs బడ్జెట్. నా సజెషన్ అయితే ఎవరైతే షాప్ పెడదాం అనుకుంటారో మినిమం టు మినిమం 5 lakhs పెట్టుకుంటే గానీ మంచి కంఫర్టబుల్ ఉండదు అనమాట. 3 lakhs లో ఏం రాదు యాక్చువల్ గా. షాప్ లో చూసిన స్టాక్ ఏం ఉండదు చూపించడానికి కూడా. అట్లా పర్వాలేదు, అంటే ఇనిషియల్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా వినోద్. అంటే నార్మల్ గా సజెషన్ ఉంటుంది, షాప్ పెట్టామంటే కస్టమర్ వస్తారు, మినిమం 5 lakhs పెడితే షాప్ లో స్టాక్ ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఏదైనా చిన్న అంటే ఇది ఎవరికి సూటబుల్ అయితే మరి చిన్న విలేజెస్ లాంటివి ఉంటాయి కదా, సో వాళ్ళకి కూడా ఏ స్టాక్ పెట్టాలి, అక్కడ వాళ్ళు వెళ్ళి నేను 1200 లో షర్ట్ అమ్ముతుంటే సేల్ అవ్వదు. అవును. సో ఇదంతా ఓకేనా? ఇప్పుడు మీరంతా ఓకే, ఇప్పుడు 3 lakhs 5 lakhs అయిపోయింది, ఇప్పుడు 10 lakhs ఉంది, 15 lakhs ఉంది, ఏబో ఇప్పుడు 10-15 lakhs ఉంటుంది కదా, వాళ్ళకి సపోర్ట్ ఎలా ఉంటుంది? బడ్జెట్ పెరిగింది కదా, అది ఎలా ఉంటుంది? సో ఒకవేళ ఎబో 15 lakhs కనుక మీరు ప్లాన్ చేసుకుంటే, మినిమం 15 lakhs ఎబో ప్లాన్ చేసుకుంటే నేనేం చేస్తానంటే మీకు ఎక్స్ట్రా సపోర్ట్ కూడా నేను ఇస్తాను. అంటే సపోజ్ ఎక్స్ట్రా అంటే సపోజ్ రైట్ ఫ్రమ్ ద స్టాక్ పర్చేస్ దగ్గర నుంచి మీకు ర్యాకులు మీకు దగ్గరుండి నేనే ఇప్పిస్తా, ఇవన్నీ దగ్గరుండి సెటప్ కి హెల్ప్ చేస్తా. అంటే ఇన్వాల్వ్ అవుతాను నేను. నార్మల్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాకుండా ఇన్వాల్వ్ అవుతాను. వీటికి అవసరమైతే నేను పర్సనల్ గా విజిట్ చేస్తాను, వస్తాను, మీకు స్టోర్ సెటప్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాను. దీనికి మళ్ళీ చెప్తున్నాను, ₹1 కూడా తీసుకోండి దీనికి. ఇదంతా ఫ్రీగా చేస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. నాకు మా దగ్గర స్టాక్ పర్చేజ్ చేస్తారు కదా, వచ్చే మార్జిన్ మినిమం మార్జిన్ నాకు చాలు. జస్ట్ స్టాక్ పర్చేజ్ అన్ని చేస్తున్నారు, ఎవరు ఇట్లాంటి హెల్ప్ చేయరు. బట్ నా సైడ్ నుంచి అనిపించింది పాపం చాలా నేను కొంతమంది విన్నాను, నా 10 lakhs పెట్టి తీసుకున్నా, 13 lakhs పెట్టి తీసుకున్నా, 15 lakhs పెట్టి లాస్ అయిపోయినా అని చాలా మంది నాకు బాధ అనిపించేది. మళ్ళీ వాళ్ళు తీసేద్దామని నా దగ్గరకు వచ్చి మళ్ళీ నా దగ్గర కూడా కొంతమంది తీసుకుని పోయి వేరే పెట్టుకొని బాధపడుతున్నారు చాలా మంది నుంచి. అదే ఏమడుగుతున్నారంటే ఫ్రాంచైజీ ఏమని అడుగుతున్నారు. సో బెటర్ దెన్ ఫ్రాంచైజీ కంటే ఈ ఆప్షన్ బెటర్. మీ పేరే, నేమ్ మీదే, ఓనర్ మీరే, నా కమాండ్ ఏం ఉండదు దీంట్లో. నా దగ్గర ఇప్పుడు ఒకసారి మీరు స్టోర్ పెట్టిన తర్వాత మీరు నెక్స్ట్ టైం నా దగ్గర కొనాలని రూల్ ఏం లేదు కదా, వేరే వాళ్ళకి తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇదేం ఫ్రాంచైజీ కాదు కదా. మీకు ఫ్రాంచైజీ లేకుండా ఫ్రాంచైజీ మోడల్ సింపుల్, అగ్రిమెంట్ ఏం ఉండదు, మీకు నాకు ఎటువంటి అగ్రిమెంట్ ఉండదు. జస్ట్ ఫర్ ద
మీకు హెల్ప్ చేయడం మాత్రమే నా ఉద్దేశము. ఓకే, ఇప్పుడు మీరు హ్యాపీగా బిజినెస్ లో సక్సెస్ అయినారు అనుకోండి, చాలా ఆనందం, నాకు అదే హ్యాపీనెస్. నా దగ్గర స్టాక్ కొన్నారు కదా, అదే నాకు చాలా ఇది అనుకుంటాను అంతే, అంతకు మించి ఇంకోటి ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఎవరు ఇప్పుడు చెప్పాను కదా 15 lakhs అబోవ్ చేసే వాళ్ళకి ఇది ఒకటే కాదు, రైట్ ఫ్రమ్ ద డే 1 నుంచి మీకు సపోర్ట్ ఉంటాం, ఎక్స్ట్రా సపోర్ట్. అంటే చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఏంది, మీకు ర్యాక్స్ కావాలి, నేనే ఇవ్వమంటే నేనే మీకు డైరెక్ట్ తీసుకెళ్లి మీకు పర్చేజ్ చేపిస్తా. తర్వాత స్టాక్ అనేది మీకు ఇంకా క్లియర్ గా ఏది పెట్టాలి, ప్లానింగ్ అంతా క్లియర్ ఇస్తా. ఇంటీరియర్ డిజైన్ కి ఎట్లా చేసుకోవాలి మీరే స్టోర్ చూసుకున్న తర్వాత ప్లానింగ్ చేపించేసి, కావాలంటే మీకు వాళ్ళ సపోర్ట్ నేను పంపిస్తే ఎవరినైనా మీరే మాట్లాడుకోండి. నాకు ఇందులో ఎక్కడ కూడా అవసరం లేదు, నేను మీకు అడ్రస్ ఇస్తే అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి ఏది కావాలంటే అది, లేదు మీరే మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు తీసుకోండి, నాకు దాంట్లో ఏం అవసరం లేదు. సో ఇంకొకటి ఏంటంటే మీరు స్టోర్ ఓపెన్ చేసేటప్పుడు ఎవరైతే 15 lakhs అండ్ అబోవ్ ఇష్టం స్టోర్ ఓపెన్ చేసేటప్పుడు నేనే వచ్చి మీ స్టోర్ కి ఫస్ట్ వీడియో నేనే ఓపెనింగ్ కి ప్రమోట్ చేస్తాను. మీరు సోషల్ మీడియా పెడతారు డైరెక్ట్ నేనే, మనమే చేద్దాం వినోద్, వెళ్ళి వీడియో చేస్తాము, వినోద్ వస్తాడు, మీరు డైరెక్ట్ మేము వచ్చి మీకు హెల్ప్ చేస్తాము. హెల్ప్ మాత్రమే ఇది యాక్చువల్ గా బ్రాండ్లెస్ట్ అండ్ విను లైఫ్ స్టైల్ కొలాబరేషన్ లో సపోర్ట్ అయితే ఉంటుంది. అంటే ఎవరైతే ఇప్పుడు అన్న దగ్గర ఇప్పుడు తీసుకొని షాప్ ఎవరైతే 15 lakhs బడ్జెట్ ఉంటుందో షాప్ పెడతారో వాళ్ళకి ఫస్ట్ స్టోర్ ఓపెనింగ్ అప్పుడు మేమే వచ్చి వీడియో తీసి మీకు సోషల్ మీడియాలో విను లైఫ్ స్టైల్లో అండ్ బ్రాండ్లెస్ట్లో మీకు పెడతాం అనమాట. సో అది మీకు సపోర్ట్, ఎక్స్ట్రా సపోర్ట్ ఉంటుంది 15 lakhs పర్చేస్ చేసిన వాళ్ళకి. నేను ఆల్ ఓవర్ ఇండియా వీడియో చేసి మరి చెప్తున్నాను, మీరు 15 lakhs కాదు 1 crore స్టాక్ తీసుకున్నా సరే ఎవ్వరు కూడా మీకు ఇంత సపోర్ట్ ఇవ్వరు. ఎందుకంటే నేను ఢిల్లీ, ముంబై, చెన్నై, మన హైదరాబాద్లో చాలా హోల్సేల్ వీడియో చేశాను, బట్ ఈ సపోర్ట్ అనేది ఇవ్వరు. మీకు మహా అంటే చిన్న చిన్న సజెషన్ చెప్తారు తప్పిస్తే మీ స్టోర్కి వచ్చి వీడియో చేసి ఇంత అసలు సపోర్ట్ ఎవరు ఇవ్వరు అనమాట. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఆప్షన్ అయితే మీరు వదలకండి. అసలు షాప్ పెడదాం అనుకునే వాళ్ళు అన్నైతే ఒకసారి కలవండి ఫస్ట్ మీ బడ్జెట్ వచ్చి. సో సింపుల్ వినది ఒకటే కాన్సెప్ట్, ఇక్కడ మీకు ఎటువంటి రిస్క్ లేదు. మీరు ఎక్కడైనా హోల్సేల్ లో స్టాక్ కొనుక్కోవచ్చు, నా దగ్గర అదే చేస్తున్నారు. నేను ఎవరు వేరే స్టాక్ లో పెట్టుకోవచ్చు. అవును, మీదనే కాదు, ఇక్కడ సింపుల్, ఇక్కడ ఏం అగ్రిమెంట్ లేదు మీకు నాకు, నా దగ్గరే కొనాలి, నా దగ్గరే. నేను మీకు హెల్ప్ చేస్తా అంటున్నా, అంటే మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి, అంటే నాలెడ్జ్ లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి నేనేం చెప్పట్లేదు కదా. ఇప్పుడు కొంతమందికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ నా దగ్గర ఫుల్ రెగ్యులర్ గా కొంటున్న వాళ్ళు more than 1500+ కస్టమర్స్ ఉన్నారు వినోద్, రెగ్యులర్ గా కొంటున్నారు మా దగ్గరికి. ఎవరితో కొత్త వాళ్ళు విజిట్ అవుతున్నారో వాళ్ళ గురించి నేను ఇది స్టార్ట్ చేస్తున్నా. మన ఎవరైతే మన స్టోర్ కి ఏం తెలియకుండా వస్తారో వాళ్ళకి సపోర్ట్ అనేది ఇస్తాను. దీంట్లో నాకు ఎటువంటి రూపాయి అవసరం లేదు, నాకు అంత టైం కూడా లేదు ఫస్ట్, బట్ నేను టైం వీల్ చేసుకొని మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో మన స్టోర్స్ ఎట్లా అయితే ప్రమోట్ చేస్తానో మీకు చెప్తున్నా, అబోవ్ 15 lakhs పెట్టే వాళ్ళకి, ఎందుకంటే అందరి దగ్గర నేను వెళ్ళలేను కదా. ఇప్పుడు 3 lakhs 5 lakhs అంటే చాలా మంది వస్తారు కాబట్టి వాళ్ళకి మార్కెటింగ్ హెల్ప్ సపోర్ట్ నేను చేస్తా. ఎలా చేసుకోవాలి, మీరు ఎట్లా ఏంటి వీడియోస్ పెట్టుకోవాలా, లేకపోతే ఎలా చేస్తే మీకు ఏదైతే కరెక్ట్ అవుతుంది, మీకు ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి సపోర్ట్ అనేది మనం ఇస్తాం. ఇక్కడ నుంచి పర్సనల్ గా విజిట్ చేసి, అంటే 15 lakhs చేసే వాళ్ళకి పర్సనల్ గా విజిట్ చేసి మీ స్టోర్ ఓపెనింగ్ డే రోజు నేను వస్తా, నేనే మీ స్టోర్ కు వీడియో చేసి పెడతా, మిమ్మల్ని వీడియోలో చూపిస్తూ ఇది మీ స్టోర్, మన దగ్గర తీసుకున్నారు, మా దగ్గర ఏముంటాయో మీ దగ్గర ఏం దొరుకుతాయి అనేది మనకు పర్సనల్ గా మేము విను లైఫ్ స్టైల్ ప్లస్ బ్రాండ్లెస్ట్ కొలాబరేషన్ లో మీకు వీడియో అనేది మేమే హెల్ప్ చేసి పెడతాము. రైట్. సో మన దగ్గర బ్రాండ్ ఒరిజినల్ ఉంటాయి. సో అన్న ఇప్పుడు క్వశ్చన్, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు బ్రాండ్ ఉంటారు కదా, కొంతమందికి ఏంటంటే బ్రాండ్ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే సైజులు రావు కాబట్టి. కొంతమందికి ఏంటంటే కాపీనే వర్కౌట్ అవుతాయి అనమాట. రెండు ఉంటాయి అట్లా. ఇప్పుడు ఏది కావాలన్నా ఇస్తారా మీరు? ఏది కావాలన్నా ఇస్తా. ఓకే. బట్ చెప్పిస్తాం కదా ఓపెన్ గా, మన దగ్గర చెప్తాను కదా, బ్రాండ్ లెస్ట్ అంటే ఓపెన్, మోసం చేయడము, గిమ్మిక్కులు చేయడము అవన్నీ మనకు రావు. దేవుడి దేవుళ్ళ సంతోషంగా ఉన్నాము, మంచి బిజినెస్ ఉంది, సంతోషంగా ఉన్నాము. ఎవరిని మోసం చేసి రూపాయి తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. సో ఎవరైతే నిజాయితీగా బిజినెస్ చేస్తున్నాము, మన దగ్గర కొన్న వాళ్ళు కూడా ఒక రూపాయి సంపాదించుకున్నారు అనుకోండి, అంతకంటే 1000 రెట్ల సంతోషం ఏం లేదు. దేవుడు మనకి ఇంకొక రూపాయి ఇస్తాడు. సో అదే నమ్ముతున్నా నేను, ఇప్పటికి కూడా అదే నమ్ముతున్నాం. 100% ఒరిజినల్ అయితే ఒరిజినల్ అని చెప్తాం, లేదా కాపీ అని చెప్పే ఇస్తాను నేను మీకు. అంటే దాని తప్పు కాదు కదా, మీకు ఏది వర్కౌట్ అయితే అది తీసుకోండి. ఎందుకంటే కొన్ని బ్రాండ్స్ ఒరిజినల్ లోనే దొరుకుతాయి, కొన్ని బ్రాండ్స్ కాపీలోనే దొరుకుతాయి. సో అలా అన్ని బ్రాండ్లు మీకు ఏది కావాలో మీ బడ్జెట్ ఎంత అంత ఇస్తాము. అండ్ ఒక్కటి చెప్తున్నాను, ఇప్పుడు అన్న దగ్గర నార్మల్గా ఎందుకు తీసుకోవాలి, అంత నాలెడ్జ్ ఏముంది ఈయనకి అనేటోళ్ళకి చెప్తున్నాను. అసలు యాక్చువల్గా బ్రాండ్లో స్టార్ట్ అయింది 2021లో. ఎక్కడంటే చిన్న, మీకు వీడియో షార్ట్ వేసాను చూడండి, 8x8 రూమ్ ఉంటుంది. ఆ చిన్న రూమ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు వీళ్ళకి బడంగ్పేట్, మణికొండ, KBHP 3 స్టోర్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ
హోల్సేల్ కూడా రన్ చేస్తున్నారు. సో ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టే అన్నతోటి చెప్పేసాను అనమాట. ఎందుకంటే ఇంత నాలెడ్జ్ మీకు యూస్ఫుల్ అవుతుంది, ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్, ఇన్ని స్టోర్ల ఎక్స్పీరియన్స్ మీకు వర్కౌట్ అవుతుంది. అన్న చేసిన మిస్టేక్స్ చాలా ఉంటాయి, అవన్నీ కూడా మీరు ఆ మిస్టేక్స్ చేయకుండా యూస్ఫుల్ అవుతాయి, ఆ మిస్టేక్స్ అని మీరు తెలుసుకోవచ్చు. సో అందుకోసం చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తున్నాం అనమాట. సో ఏదైనా బిజినెస్లో కింద పడడం పైకి లేవడం కామన్, అంతే కదా. సో మేము ఆల్రెడీ కింద పడ్డాం కాబట్టి మీకు ఎట్లా కింద పడకుండా అలాంటి హెల్ప్ మీకు చేస్తాం. ఎందుకంటే మేము నష్టపోయే తెలుసుకున్నాం ఏది ప్లస్ ఏది మైనస్. అంటే మార్కెట్ లో 5 years ఉంటే తెలుస్తుంది, ఎవరికైనా తెలుస్తుంది. ఇదొక సముద్రం, ఇది ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలి. నాకేమో అన్ని తెలుసు అని నేను చెప్పాను, బట్ ఏమంటారు నేర్చుకున్నవి నా ఎక్స్పీరియన్సెస్, మేము ఫేస్ చేసినవి ఎలా ఉంటుంది మార్కెట్ అనేది ఒక స్టడీ చేస్తుంటాం కదా. అంటే మేము దెబ్బలు తిని తెలుసుకున్నాము, మీరు దెబ్బలు తినకుండా తెలుసుకోమని నా ఉద్దేశం, అంతే. సో ఇప్పుడు మనం 1 by 1 స్టాక్ చూద్దాం. సో ఇప్పుడు మీకు అయితే స్టాక్ అయితే ఇస్తాను, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము. సో ఒకరికి కావాలంటే విజిట్ చేయండి. సో స్టాక్ చూడండి. సో అని ఇప్పుడు చూపించండి స్టాక్ ఏం వచ్చింది అంతా కూడా మనకి. టీ షర్ట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను టీ షర్ట్స్ 169 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే ఓకే, ఇది చూడు 100% ఒరిజినల్ ఇవి. దీంట్లో మిక్స్ బ్రాండ్స్ ఉంటాయి, మేజర్ గా డ్రై ఫిట్ ఉంటాయి. చూడండి జాక్ అండ్ జోన్స్ బ్రాండ్. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఇది చూడండి క్యాటర్ పిల్లర్ బ్రాండ్ ఇట్లా. సో ఇవన్నీ 100% ఒరిజినల్. 169 రూపీస్ ఓన్లీ. 169 రూపీస్ ఓన్లీ 169 రూపీస్. 100% ఒరిజినల్. 80% దీంట్లో మీకు ఓన్లీ డ్రై ఫిట్ మాత్రమే వస్తాయి, అంటే జిమ్ వేర్ కి దానికి ఉంటాయి కదా, అలాంటిది వస్తుంది. చూడండి కండిషన్ చూడండి చాలా బాగుంటాయి ఇవి. 100% ఒరిజినల్. ఇదిగోండి ఇవన్నీ అవే టీ షర్ట్స్, జస్ట్ చూపిస్తున్నాను. ఇదిగోండి. ఓకే ఓకే. సో చూడొచ్చు. సో నెక్స్ట్ ఇంకొక బ్రాండ్ చూపిస్తాను, కిల్లర్ బ్రాండ్ లో ఉన్నాయి మన దగ్గర. సో జస్ట్ 250 రూపీస్ మాత్రమే. యాక్చువల్గా కిల్లర్ బ్రాండ్ ఉంది కదా, దీంట్లో నేను ఇప్పుడే ఒక 3-4 టీ షర్ట్ తీసుకున్నాను, ప్లెయిన్ కలర్, అంతా బాగున్నాయి. యా చూడొచ్చు. సారీ ఇది 250 కాదు, ఓన్లీ 230 రూపీస్ మాత్రమే. 230. అండ్ వీడియో నేను వేసుకున్నా ఇందాక ప్లెయిన్ కలర్ టీ షర్ట్, అది కిల్లర్దే. ఇదిగోండి విత్ హోలోగ్రామ్ వస్తుంది. ఒకటి మళ్ళీ చెప్తున్నా, ఒరిజినల్ అయితేనే ఒరిజినల్ అని చెప్తాము, కాపీని ఒరిజినల్ అని చెప్పాము. ఒకవేళ నా దగ్గర ఏదైతే ఒరిజినల్ అని చెప్పానో అది కాపీ అని తెలిసిందో ఎంత కొన్నారో అంత రిటర్న్ ఇవ్వండి. మీ డబ్బులు వితౌట్ ఆస్కింగ్ ఎనీ సింగిల్ క్వశ్చన్ 100% మీ డబ్బులు రిటర్న్ తీసుకుంటా. మీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా నేనే పే చేస్తాను. ఓకే. యా చూడొచ్చు. నెక్స్ట్ బీయింగ్ హ్యూమన్ బ్రాండ్లో 100% ఒరిజినల్ విత్ బ్రాండ్ మెన్షన్ బిల్ ఇస్తాను. ఇదిగోండి 1399 ఎంఆర్పి ఉంది. ఇదిగోండి చూడొచ్చు. ఇదిగోండి. సో మినిమం వచ్చేసి 30 పీస్ తీసుకోవాలి. సో మినిమం 30 పీస్ అయితే మీకు హోల్సేల్ ఇస్తాను. ఒక్కసారి ఇది చూపించు వినోద్, ఒకసారి ఈ ఆర్టికల్ చూపించు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక ఆర్ట్ డిజైన్ లాగా వచ్చింది. చూడొచ్చు. ఇవన్నీ ఫుల్ ఉన్న ఎక్కువ మెజారిటీ దీంట్లో హాఫ్ ఎక్కువ ఉన్నాయి, ఫుల్ ఒక 10% వస్తాయి అంతే. ఇదిగోండి చూడండి ప్రింట్స్ ఎట్లా ఉన్నాయో అన్ని విత్ ప్యాకింగ్ కండిషన్. మీకు ప్యాకింగ్ కండిషన్ కూడా నేను చూపిస్తాయండి. ఇలాంటి కండిషన్లు వస్తాయి. జస్ట్ మీకు శాంపిల్ కోసము మన దగ్గర ఉన్న కొన్ని ఆర్టికల్ చూపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే ప్రతి బ్రాండ్లో పర్టికులర్ ఐటెంలో మినిమం 15, 20, 30 ఆర్టికల్స్ అవైలబుల్ ఉంటాయి. ఇదే కండిషన్లో మీకు వస్తుంది. ఇట్లాంటి ప్యాకింగ్ కండిషన్లోనే మీకు స్టాక్ అనేది వస్తుంది. సో మీకు హోల్సేల్ కాబట్టి ఇదే కండిషన్లో ఇస్తాం. చూడండి ఇక్కడ కూడా చూడండి చూపిస్తున్నాను. ఇట్లా ప్యాకింగ్ కండిషన్లో మీకు స్టాక్ ఇస్తాం. జస్ట్ మీకు డిజైన్ చూపించడం కోసం ఓపెన్ చేసి నేను చూపిస్తున్నాను. ఇదిగోండి ఆర్టికల్ చూడండి, కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఇవి మేజర్గా ఒరిజినల్ అన్ని అసార్టెడ్ వస్తాయండి. అసార్టెడ్ అంటే ఇప్పుడు ఇదే డిజైన్ నాకు అన్ని సైజులు ఇవ్వమంటే ఇవ్వలేను నేను. సెట్ వైజ్ అంటే ఇలా అండి, చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒకే ఆర్టికల్ అన్ని సైజుల్లో ఉంది, అవైలబుల్ ఉంది. ఇక్కడ చూడండి ఇది సెట్ వైజ్, ఒకే ఆర్టికల్ అన్ని సైజుల్లో అవైలబుల్ ఉంది. అంటే ఇప్పుడు ఇదే ఆర్టికల్ స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ ఉంటుంది. సో ఏదైతే అసార్టెడ్ అని చెప్పానో ఇలా వస్తుంది. ఇవి స్మాల్, ఇవి మీడియం. సో ఈ టైప్ లో ఇక్కడ మీకు ఇస్తామన్నట్టు. అంటే స్మాల్ లో ఎన్ని ఇస్తాం, మీడియం లో ఎన్ని ఇస్తాం, ఇదే పీస్ మీడియం లో రావచ్చు, రాకపోవచ్చు. ఒరిజినల్ మాత్రం స్టాక్ అలాగే వస్తుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి విత్ బటర్ పేపర్ 100% ఒరిజినల్. ఆర్టికల్ చూడండి చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్స్ ఉంటాయండి. విత్ బ్రాండ్ మెన్షన్ బిల్లుతో ఇస్తాను ఇది మీకు. నెక్స్ట్ ఇంకొక బ్రాండ్ చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ బ్రాండ్ చూడండి, ఇప్పుడు నేను వేసుకున్న టీ షర్ట్ చాలా పెద్ద బ్రాండ్, ఇది సూపర్బ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక బ్రాండ్ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి చూడొచ్చు. దీంట్లో కూడా అన్ని ప్రైజులు నేను ఓపెన్ చేయలేను, ఎందుకంటే మళ్ళీ మీరు నా దగ్గర పర్చేస్ చేసి సేల్ చేసుకోవాలంటే మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి చెప్తున్నాను కదా, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. మన దగ్గర ఒరిజినల్ ఉంటుంది, కాపీ ఉంటుంది, మీకు ఏది కావాలో అది తీసుకోవచ్చు. ఒరిజినల్ అని చెప్తాం, ప్రీమియం కాపీ అని చెప్తాను. మెజారిటీ 70 to 80% ఒరిజినల్ ఉంటాయి మన దగ్గర. 70 to 80%, 20-30% ప్రీమియం కాపీ ఉంటాయి. అవేంటని వీడియోలో ఉంటుంటే మీకు చెప్తూ ఉంటాను. టీ షర్ట్స్ అయిపోయినాయండి. తర్వాత మన దగ్గర ఇంకా బెవర్లీ హిల్స్ పోలో క్లబ్, ఇక్కడ కూడా టీ షర్ట్స్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇదిగోండి బెవర్లీ హిల్స్ పోలో క్లబ్, ఇది కూడా 100% ఒరిజినల్ విత్ హోలోగ్రాము. చూడండి 2799 ఎంఆర్పి ఉంది.
ఇదిగోండి విత్ హోలోగ్రామ్ కూడా వస్తుంది. సో చాలా కాస్ట్లీ బ్రాండ్ అండి. మీకు 4000 వరకు దీని ప్రైజెస్ ఉంటాయి. ఇదిగోండి చూడొచ్చు 4000 రూపీస్ వరకు ఎంఆర్పీస్ ఉంటాయి. బట్ మీకు కొన్ని శాంపిల్స్ నేను చూపిస్తున్నాను, కలర్స్ మాత్రం చూడండి. ఇదిగోండి సో ప్రతి ఐటెంలో మీకు ఎన్ని పీసులు కావాలి అంటే 30 పీస్ మినిమం పర్చేస్. 30 పీస్ నుంచి ప్యాకింగ్ కండిషన్ చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ఉంటుంది మన దగ్గర ప్యాకింగ్ కండిషను. ఇదిగోండి చూపిస్తాను మీకు. ఏది కూడా మీకు వితౌట్ ప్యాకింగ్ అనేది రాదు. ఇదిగోండి విత్ బటర్ పేపర్ చూడండి. బ్రాండ్ నేమ్ ఉంది దీనిపైన. చూడండి ఆర్టికల్ చూడండి ఎంత బాగుందో. చూడొచ్చు బ్యూటిఫుల్ ఆర్టికల్స్. ఇవన్నీ పాడవుతాయి కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు. చూడొచ్చు సైజ్ వైజ్ అన్నీ మీకు అన్నీ ఇలాంటి కండిషన్లోనే వస్తుంది స్టాక్. ఇదిగోండి ఇట్లాంటి డిఫరెంట్ ఆర్టికల్స్ ఉంటాయి మన దగ్గర. 100% ఒరిజినల్ ఇది కూడా. సో మీకు ప్రైస్ అనేది మన స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. సో మీకు ఆటోమేటిక్గా క్యాటలాగ్ వస్తుంది. లేదా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అడగొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తున్న ఇవే ఆర్టికల్స్ ఉంటాయి, ఇవే బ్రాండ్స్ ఉంటాయని కాదు. ఎప్పటికప్పుడు 2 నుంచి 3 రోజులకు మారుతూ ఉంటాయి. మన గ్రూప్ లింక్ అనేది ఇస్తాను కింద. దాంట్లో జాయిన్ అయితే కొత్త స్టాక్ ఎప్పుడు వచ్చినా మీకు దాంట్లో అప్డేట్ వస్తూ ఉంటుంది, తీసుకోవచ్చు. ఇదిగోండి నెక్స్ట్ షర్ట్స్ చూద్దాం మనం. షర్ట్స్లో చూడొచ్చు. ఇప్పుడు టీ షర్ట్స్ అయిపోయినాయి కదా. టీ షర్ట్స్లో ఇంకో 2 బ్రాండ్లు రేపు ఎల్లుండి వస్తున్నాయి. సో మీరు గ్రూప్లో జాయిన్ అవుతే మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. షర్ట్స్ వచ్చేసి జస్ట్ 350 నుంచి స్టార్ట్ అవుతాయండి. చూడండి ఇండియన్ గ్యారేజ్ అనే బ్రాండ్ 100% ఒరిజినల్ ఇది కూడా. ఇదిగోండి చూడొచ్చు. దాంట్లో 1-2 శాంపిల్ టైం వేస్ట్ కావద్దని మీకు 1-2 చూపిస్తున్నాను. చూడండి నెక్స్ట్ ఇంకోటి నెట్ ప్లే బ్రాండ్లో చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఆర్టికల్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇది వచ్చేసి లైక్రా స్మాల్ నుంచి XXL వరకు ఉంటాయి వినోద్. లైక్రాలో చూడండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రాండ్లో చూడండి. దీంట్లో లెనిన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. లెనిన్ బ్లెండ్లో చూడొచ్చు. ఆర్టికల్ చూడండి ఒకసారి చూపిస్తున్నాను. ఇవన్నీ శాంపిల్స్ మాత్రమేనండి. మన దగ్గర ఒకసారి రౌండ్ వేసేసి మీకు మొత్తం చూపిస్తాను. మన గోడౌను మనకు 2 గోడౌన్లు ఉన్నాయి. ఇది ఫస్ట్ స్టార్ట్. ఇది మీరు విజిట్ చేసే గోడౌన్ ఇక్కడికే. ఇంకో గోడౌన్ కూడా మనకు స్టాక్ స్టోర్ చేసుకోవడానికి ఉంది. సో స్టాక్ ప్లెంటీ ఆఫ్ స్టాక్ ఉంటుందండి. మీరు 30 పీస్ నుంచి 1000, 2000, 3000 పీసెస్ కావాలన్నా నేను మీకు సప్లై చేయగలుగుతా. ఎప్పుడు మన దగ్గర స్టాక్ లేదు అనే మాట ఉండదండి. ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. ఒకే ఆర్టికల్లో ఇప్పుడు మీకు ఇదే బ్రాండ్లో మీకు ఎన్ని పీసులు కావాలన్నా ఇస్తా. నెక్స్ట్ ఇంకొక బ్రాండ్ వచ్చింది చూడండి. ఇది ప్రీమియం కాపీ అండి. ఎంఆర్పి చూడండి 15,000 రూపీస్ ఉంది. బట్ ప్రీమియం కాపీ. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుందండి. ఈ బ్రాండ్ మినిమం 10,000 to 15,000 ఉంటుంది. మీకు బయట ఒరిజినల్ అని చెప్పి కూడా సేల్ చేస్తారు కొంతమంది. బట్ మన దగ్గర చూడొచ్చు. దీంట్లో మన దగ్గర ప్యాకింగ్ కండిషన్ కూడా చాలా బాగుంటుందండి. దీని ప్యాకింగ్ కండిషన్ కూడా నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి చూడండి ఆర్టికల్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఇది వైట్లో వచ్చింది, బ్యూటిఫుల్గా ఉంది. సో ప్రీమియం కాపీ అండి ఇది. ఇదిగోండి చూడొచ్చు. ఓన్లీ 550 రూపీస్ మాత్రమే. చూడొచ్చు సూపర్బ్ ఉంటుంది ఆర్టికల్. నెక్స్ట్ ఇంకొక బ్రాండ్ వచ్చింది చూడొచ్చు. ఈ బ్రాండ్లో కూడా ఉంది. ఇదిగో చూడండి చాలా బాగుంటాయండి. ఇదిగోండి. సో ఇంతకుముందు చెప్పాను కదా వీటి ప్యాకింగ్ కండిషన్ కూడా ఎట్లా వస్తుందో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా వస్తుంది ప్యాకింగ్ కండిషన్ అనేది, ఇలా ఉంటుంది. సో మీకు ఏది తీసుకున్నా ఇలాంటి బంచ్లో ఇస్తామండి మీకు. లేదా ఒరిజినల్ అయితే ఇలా వస్తాయి. సింగిల్ పాలీ ప్యాక్ అనేది వస్తుంది మీకు. మంచి కండిషన్లో మీరు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఎక్కడ ఉన్న ఆల్ ఓవర్ ఇండియా మేము సప్లై చేస్తాము. ఏపీ తెలంగాణకైతే మన ఆర్టీసీ కార్గో నుంచి వెళ్తూ ఉంటాయి మన పార్సల్స్ అన్నీ. ప్యాక్ అయిపోయింది చూడండి. ఇది చూడండి, ఇది నెల్లూరుకి వెళ్తుంది. ఆల్రెడీ పార్సల్ ప్యాక్ అయిపోయింది. దీనిలో జీన్స్ ఉన్నాయి. ఇది వచ్చి చూడొచ్చు ఇట్లా ఉంటుంది ప్యాకింగ్ కండిషన్ వచ్చేసి. ఇదిగోండి ఆర్టికల్ చూడండి ఎంత ఇలాంటి కండిషన్లోనే మీకు స్టాక్ ఇస్తాము. సో జీన్స్లో కూడా చూడొచ్చు మన దగ్గర డిఫరెంట్ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇదిగోండి ఈ బ్రాండ్లో చూడొచ్చు. ఇదిగోండి బ్యూటిఫుల్ ఆర్టికల్స్ ఉంటాయి. నేను జస్ట్ 1-2 పీసులు చూపిస్తున్నాను. ప్రతి దాంట్లో మీకు 8 to 10 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. మీకు సైజెస్ కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయి. చూడొచ్చు ఇదిగోండి ఇట్లా డిఫరెంట్ బ్రాండ్స్. జీన్స్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ 575 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అది కూడా మంచి బ్రాండ్స్ స్టార్ట్ అవుతాయి. ఇది కూడా చూడండి 575 రూపీస్ నుంచి మాత్రమే. ఇది చూడండి ఇట్లా వస్తాయి. 100% ఒరిజినల్ ఇది. సో ఒరిజినల్ అని చెప్తాను, ప్రీమియం కాపీ అని చెప్తాను. సో నెక్స్ట్ ఈ బ్రాండ్ చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి ప్రీమియం కాపీ వినోద్. ఓకే. సో ఓపెన్గా మనం చెప్తాము, ఏది కూడా దాచిపెట్టడం అనేది లేదు. ప్రీమియం కాపీ ఇది ఒరిజినల్ కాదు. ఇంతకుముందు చూపించినవి ఒరిజినల్. సో కొంచెం నేను ఏమంటున్నానంటే 70-80% ఒరిజినల్గా దొరుకుతుంది. సో ఒక 30% ఆఫ్ ద స్టాక్ మనకు ప్రీమియం కాపీ ఉంటుంది. అది మీకు ఓపెన్గా చెప్పి అనేది ఇస్తాము. ఇవన్నీ అదే జీన్స్, ఈ ర్యాక్లో ఉన్నంత అవే జీన్స్. ఇవి వచ్చేసి ప్రీమియం కాపీ జస్ట్ 575 రూపీస్ మాత్రమే. సో నెక్స్ట్ ఇంకొకటి ఇదిగోండి, చీనోస్లో అడుగుతారు కదా, చీనోస్లో చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆర్టికల్స్. ఇదిగోండి
ఒక్కసారి చూడండి, కలర్స్ చూడండి. దీంట్లో మన దగ్గర 8 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఇది తీసుకుంటే 85 పీస్ బ్యాగ్ వస్తుంది వినోద్. ఇదిగోండి చూడండి, ఒకసారి ఫినిషింగ్ చూడండి, ఎవ్రీథింగ్ ఉంటాయి. వాష్ కేర్ కానీ ఎవ్రీథింగ్ చూడండి, సూపర్బ్ ఉంటుంది. RFD ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తారు దీనికి. అల్టిమేట్ క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీలో కాంప్రమైజ్ అనేది ఉండదు. చూడొచ్చు, ఇదిగోండి. సో సైజ్ ఎట్లా ఉన్నాయన్నా? సైజెస్ వచ్చేసి 30 నుంచి 38 వరకు అవైలబుల్ ఉంటాయి వినోద్ ఇందులో. నెక్స్ట్ షార్ట్స్, ట్రాక్ ప్యాంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. అంటే చెప్తున్నాం కదా, ఒక్కటే ఐటమ్ అని కాదు, మెన్స్ వేర్కి సంబంధించి మీకు ఏది కావాలన్నా ఇస్తాము. ఇవేందో ఫుట్వేర్లో కూడా మీకు ఏమైనా కావాలంటే నేను సపోర్ట్ చేస్తాను. ఫుట్వేర్ ప్రజెంట్ మనం చేయట్లేదు, కానీ మీకు ఎవరైనా స్టోర్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నేను తరఫు నుంచి లీడ్స్ అనేది ఇస్తాను. మీరు ఎక్కడ పర్చేస్ చేయొచ్చు అనేది నేను కావాలంటే, లేదు అంటే నేను తెప్పించి మీకు ఇవ్వమన్నా ఇస్తాను. ఇదిగోండి చూడొచ్చు, ఇదిగోండి. సో 100% ఒరిజినల్ ఉన్నాయి వీటిలలో. నెక్స్ట్ ఇదిగోండి షార్ట్స్ కూడా చూపిస్తున్నాను. ఈ బ్రాండ్ డామెన్స్ అనే బ్రాండ్ ఇది. దీంట్లో కూడా మీకు 6 to 7 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ ప్యాకింగ్ కండిషన్లు వస్తాయండి. జస్ట్ మీకు శాంపిల్ కోసం ఓపెన్ చేసి నేను కొన్ని పీసులు మాత్రం మీకు చూపిస్తున్నాను. అన్ని ప్యాకింగ్ కండిషన్లు మాత్రమే మీకు వస్తాయి. ఇదిగోండి. సో మీరు ఎక్కడికి కావాలన్నా ఇది కూడా పార్సల్ వెళ్తుంది చూడండి, ఇది విజయవాడకి వెళ్తుంది. సో ఇట్లా డిఫరెంట్గా మనం ఇట్లా సేఫ్గా ప్యాక్ చేసి పంపిస్తామండి. ఇట్లా సేఫ్గా ప్యాక్ చేసి APSRTC కార్గో, TSRTC కార్గోలో పంపిస్తాము. డైలీ మన పార్సల్ రెగ్యులర్గా వెళ్తుంటాయి. చాలామంది ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని ఎలా నమ్మాలి అంటున్నారు. సింపుల్, దీనికి ఒకటే విషయం చెప్తా. నేను వీడియోలో మీకు కనిపిస్తున్నాను, మా బ్రాండ్లెస్ స్టోర్ 5 years నుంచి ఉంది. మాకు 4 స్టోర్లు ఉన్నాయి. లొకేషన్ ఇస్తున్నాం, మా బిల్డింగ్ చూపిస్తున్నాం. ఎవరితో మోసం చేసే వాళ్ళు ఎలా చేస్తారంటే, ఇన్స్టాగ్రామ్లో పేరు ఊరు కనిపించకుండా మీకు మోసం చేస్తుంటారు. మేము మా కరెంట్ అకౌంట్ ఇస్తాము, మా GST నెంబర్ ఇస్తాం, దానికే పేమెంట్ చేయండి. లేదా మీకు నమ్మకం లేకపోతే స్టోర్ లొకేషన్ ఇస్తున్నాం కదా, స్టోర్కి రండి, విజిట్ చేసి నచ్చితేనే కొనండి. ఒక్కసారి వచ్చి వెళ్ళండి, ఒక్కసారి రండి, తర్వాత నుంచి మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. నేను ఆన్లైన్లోనే తీసుకుంటామని చెప్పట్లే కదా, మాది ఆఫ్లైన్ స్టోర్ ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. మీరు బెస్ట్ నమ్మకం ఏంటంటే స్టోర్కి వచ్చి మనీ పే చేసి తీసుకుంటే అయిపోతుంది. సింపుల్, నమ్మకం లేకపోతే మనీ పే చేసి ఇక్కడికి వచ్చి చూసి తీసుకోండి కదా, అయిపోతుంది కదా అట్లా. ఎందుకంటే పాపం కొంతమంది నష్టపోయినారు ఉన్నారు. వినోద్ వీక్లీ 3 to 4 మెంబర్స్ మాకు వచ్చి చెప్తుంటారు జనరల్గా, అన్న మాకు ఇక్కడ డబ్బులు పోయినాయి, మిమ్మల్ని ఎట్లా నమ్మాలి, ఆన్లైన్లో ఎట్లా డబ్బులు వేయాలని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం చెప్తున్నా. చూడొచ్చు, ఇంకా కూడా నేను చూపిస్తాను రండి. ఇట్లా దీంట్లో కూడా స్టాక్ ఉంది చూడండి. ఇవన్నీ స్నిచ్ షర్ట్స్. యాక్చువల్గా ఈ రూమ్ కో స్పెషల్ ఉంది. ఈ బ్రాండ్ లో స్టార్ట్ అయింది ఈ రూమ్ నుంచి అనమాట. ఇందా చెప్పాను కదా, ఈ రూమ్ నుంచి చూడండి. అన్న నిలబడితే ప్లేసే లేదు, 2-3 నిలబడితే. ఈ చిన్న రూమ్ లో ఇటు 9 feet ఉంటుంది, ఇలా 10 feet ఉంటుంది అంతే. ఇది సో చిన్న స్టోర్లోనే మన బ్రాండ్ లిస్ట్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నామంటే కస్టమర్ల దయ మాత్రమే అనుకుంటా, ఎప్పటికీ రుణపడి ఉంటా వాళ్ళకి. సో చెప్పాను కదా, ఇట్లా మీరు ఏది కావాలన్నా మన దగ్గర మెన్స్ వేర్ సంబంధించి దొరుకుతుందండి. సో ఇట్లా ఇన్నర్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి. సో తర్వాత ఇలా చూడండి, ఇట్లాంటివి ఇన్నర్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మీరు ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి, లేదా స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్పండి, మీ ప్రాపర్గా మీకు గైడెన్స్ అనేది ఇస్తాం. మళ్ళీ చెప్తున్నాను, స్టోర్ పెట్టే వాళ్ళకు స్పెషల్గా హెల్ప్ చేస్తున్నాము. ఎటువంటి ₹1 ఛార్జ్ తీసుకోకుండా మంచి గైడెన్స్ తోటి మీకు కంప్లీట్ సపోర్ట్ అనేది మా తరఫు నుంచి ఇస్తాము. సో లేటెస్ట్ కలెక్షన్ కోసం స్క్రీన్ పైన ఇచ్చిన మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ ఏమొస్తుందో తెలుస్తుంది. మీకు 160 నుంచి ₹9 నుంచి టీషర్ట్స్ ఉన్నాయి, ₹350 నుంచి షర్ట్స్ ఉన్నాయి, $575 నుంచి జీన్స్ అవైలబుల్ ఉన్నాయి. మంచి అఫోర్డబుల్ ప్రైస్లో 365 days మన దగ్గర స్టాక్ దొరుకుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే ఇట్లాంటి సపోర్ట్ ఇస్తూ ఇంత మంచి స్టాక్ ఇస్తూ ఎక్కడ దొరకదనమాట. సో నేను ఆల్ ఓవర్ ఇండియా చేసి మరీ చెప్తున్నాను. సో తప్పకుండా వన్స్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.